కుంభరాశి వారి ఇంట రహస్యంగా ఈ దేవత తిరుగుతుంది. అర్ధరాత్రి పూట గళ్ళు గళ్ళుమని గజ్జల శబ్దంతో ఆ దేవత మీ ఇంటి బయట వైపు తిరుగుతుందండి. మీరు గమనించినట్లయితే మీ ఇంటికి అంటే రాత్రి టైంలో గళ్ళు గళ్ళుమని గజ్జల శబ్దం వినిపిస్తూ ఉంటుంది. అంటే కొంచెం మీకు కాకపోయినా మీ ఇంట్లో ఎవరినైనా పెద్దవాళ్ళైనా సరే ఎట్లా ఉంటే మీరు అడిగినట్లయితే తెలుస్తుందన్నమాట. ఖచ్చితంగా గజ్జల శబ్దం వినిపిస్తుంది. ఎందుకంటే మీ ఇంటి బయటే మీ ఇంటి చుట్టూతా ఆ దేవత తిరుగుతూ ఉందన్నమాట. అంటే మీరు ఎప్పుడు ఆ దేవతని ఆహ్వానిస్తారా, ఎప్పుడు మీరు ఆహ్వానిస్తే అంటే దీప దూప నైవేద్యాలతో ఆహ్వానిస్తే మీ ఇంటి లోపలికి అడుగు పెడదామని చెప్పేసి మీ కష్టాలను మీ యొక్క సమస్యలను అన్నింటినీ కూడా తీసేసి మీ జీవితంలో సంతోషంగా ఉండటం కోసము ఆ దేవత మీ ఇంట్లో స్థిర నివాసం ఉండటం కోసము తిరుగుతూ ఉంది. ఆ దేవత ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అంతకు మించి మీ కళ్ళ వెంట కన్నీరు రావటం ఖాయం. అంటే మేము ఇంత చిన్న విషయాన్ని మేము అర్థం చేసుకోలేకపోయామా, మాకు తెలియలేదా, మా సమస్యలను తీర్చడానికి ఆ దేవత మా చుట్టూ తానే తిరుగుతూ ఉన్నా కూడా మేమే పట్టించుకోక ఇలా మా బాధల్ని మేమే సాగదీసుకుంటూ ఉన్నామా, అంటే దైవాన్ని నిందించి మేము ఇన్నాళ్ళు పొరపాటు చేశాము అంటే అంటే ఒక్కొక్కసారి సందర్భాలలో కొన్ని సందర్భాలలో మీరు దైవాన్ని తిట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. బాధలు భరించలేక, అమ్మ ఉన్నావా, అసలు దేవుడు ఉన్నాడా, ఉంటే మాకేంటి కష్టాలేంటి, మేము ఎవరికి ఏం అన్యాయం చేయలేదు కదా, కానీ మాకేంటి బాధలు అని చెప్పేసి మీరు ఎన్నోసార్లు కుమిలిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఎప్పుడైనా సరే దైవం ఎప్పుడు కూడా దైవం రూపంలో మన ముందుకు వస్తే అది చూసి మనం భరించలేమన్నమాట. కాబట్టి దైవం రూపంలో ఎప్పుడూ రాదు. ఇలా ఎవరో ఒకరి యొక్క మాట రూపంలో కానీ లేకపోతే ఏదో ఒక రూపంలో కానీ దైవం అనేది వచ్చి సందేశాన్ని అందిస్తుంది. అలాంటప్పుడు మనం అర్థం చేసుకొని కనిపెట్టిన వాళ్ళు, తెలివిగల వాళ్ళు అదృష్టవంతులు అనమాట. కాబట్టి ఈ రోజున ఇలాంటి అదృష్టం మీకు వచ్చింది కాబట్టి ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. అది ఏంటి, అసలు ఆ దేవత ఎవరు అని చెప్పి మీరు తెలుసుకోవాలి అని అంటే ఆ విశేషాలన్నీ కూడా వీడియోని పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు మంచి ఏంటి చెడేంటి అనేది చక్కగా అర్థమవుతుంది. అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు లైక్ చేయటం వలన ఇంకొంతమంది కుంభరాశి వారికి కూడా చేరి వారు కూడా జాగ్రత్త పడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఆ పుణ్యం ఖచ్చితంగా మన కుటుంబానికి అందుతుంది. కాబట్టి వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ కుంభరాశి వారు ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా తెలుసుకుని జాగ్రత్త పడతారు. కుంభరాశి వారిది రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని. కుంభరాశి వారు వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారండి. వీరేంటంటే సైలెంట్గా ఉంటారు, నిదానంగా ఉంటారు, ఎవరిని కదిలించుకోరు. ఇంకా మరిన్ని ఆసక్తి విషయాలు తెలుసుకునే ముందర ఒక్కసారి ఇది వినండి. చాలామంది కూడా కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడేవారు. అక్క మీకు తెలిసిన గురువు గారు ఎవరన్నా ఉంటే చెప్పమని చెప్పేసి అడుగుతున్నారండి. అంటే ప్రేమ సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు కానీ లేదా ఏదన్నా అంటే పిల్లలు చెప్పిన మాట వినకపోవటం, మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా, ఇలా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు. గురువు గారి ఫోన్ నెంబర్ వచ్చేసి 9948253372. ఈ నెంబర్కి కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది. గురువుగారు చాలా నమ్మకమైన వారండి. వ్యక్తిగతంగా మేము కూడా కొన్ని సమస్యల నుంచి పరిష్కారం పొందాం కాబట్టి చెప్తున్నాను. కాబట్టి నమ్మకంతో ప్రయత్నించండి. ఈ కుంభరాశి వారికి ఏంటంటే గత కొంతకాలంగా సమస్యలు అనేవి కొంచెం ఎక్కువగా ఉంటున్నాయి. అంటే వీరికి వచ్చేటప్పటికి అనారోగ్య సమస్యలు అవ్వచ్చు, కొన్ని మానసిక సమస్యలు, కొంచెం ఇలా ఏంటంటే కుటుంబ సమస్యలు, ఇట్లా మనశ్శాంతి అనేది పూర్తిగా కరువైందని చెప్పవచ్చు ఈ కుంభరాశి వాళ్ళకి. మీరు గమనించుకోండి కావాలంటే. కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులు అవ్వచ్చు, స్త్రీలు అవ్వచ్చు, మీకు ఈ మధ్య అనారోగ్య సమస్యలతో కొంచెం మానసికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇదివరకు రోజుల్లో మనకేంటంటే డబ్బు లేకపోతే బాధపడేవాళ్ళం, కానీ ఈ రోజుల్లో ఏంటంటే ఆరోగ్యం లేకపోతే బాధపడుతున్నారు. డబ్బున్నోడిని చూసి ఈర్ష్యపడే రోజుల దగ్గర నుంచి ఆరోగ్యం బాగున్నోళ్ళని చూసి ఈర్ష్యపడేటటువంటి రోజులు వచ్చినాయి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్ని భాగ్యాల్లో కల్లా మహాభాగ్యం ఏంటంటే ఆరోగ్యం. అలాంటి ఆరోగ్యం ఉన్నప్పుడు మనం పచ్చడేసుకొని తిన్నా, చెట్టు కింద ఉన్నా కూడా మనల్ని ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు. ఎందుకంటే మన ఒంట్లో ఆరోగ్యం అనేది ఉంది కాబట్టి మనకు అంతకు మించిన సంపద ఇంకొకటి, అంతకు మించిన తోడు నీడ ఏమీ అవసరంలా.
కానీ ఆరోగ్యం లేని వాడికి ఏసీలు ఉన్నా, కోట్లు ఉన్నా, పాలేరులు ఉన్నా, ఎంతమంది ఉన్నా సరే ఆరోగ్యమే లేదు. ఆరోగ్యం లేనప్పుడు కనీసం తినటానికి ఒక్క ముద్ద అన్నం తినలేరు, ప్రశాంతంగా కూర్చోలేరు, నుంచోలేరు, పనుకోలేరు, ఒక మనశ్శాంతి ఉండదు. ఎప్పుడూ కూడా అనారోగ్య సమస్యలు ఏదో రకంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాగా మీకేంటంటే చిన్న చిన్న ప్రాబ్లమ్సే. ఈ కుంభరాశి వారికి ఏంటంటే అండి, పెద్ద ప్రాబ్లమ్స్ అయితే లేవు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో కాస్త బాధపడుతున్నారు. దానికి సంబంధించినటువంటి కొన్ని రకాలుగా కొంచెం ఏదన్నా మెడిసిన్స్ వాడటము, వాటితో అంటే మాకెందుకు ఇలా జరుగుతుంది, మేము ఆరోగ్యం విషయంలో చాలా వరకు కూడా వీళ్ళు జాగ్రత్తగా ఉంటారు. కానీ వీరికి ఏంటంటే అనారోగ్య సమస్యలు అనేవి వెంటాడి కొంచెం ఇబ్బంది పడటము, అట్లా అంటే మాకేంటో అని చెప్పి ఒక నిరాశ అనేది వీరిలో కనిపిస్తూ ఉందని చెప్పుకోవచ్చు. దానివల్ల ఏంటంటే వీరు, దేవుడా మేమేం పాపం చేశాము, మాకేమీ వద్దు, మాకేమీ వరాలు వద్దు, మాకు కోట్లు ఇవ్వద్దు, మాకేమీ వద్దు, మాకు ఆరోగ్యం ఒక్కటి చాలు, మాకు మనశ్శాంతిని ఒక్కటి చాలు అని చెప్పేసేసి మీరు కోరుకుంటున్నారు. ఎందుకంటే కుంభరాశి వారికి ఉన్నటువంటి మంచితనం వలన, కుంభరాశి వారికి ఉన్నటువంటి సహాయం చేసే గుణం వల్ల వీరికేంటంటే చాలా వరకు కూడా అన్ని రకాలైనటువంటి అంటే భోగాలు అందుతున్నాయి అని చెప్పుకోవచ్చు. భోగాలంటే కోట్లు అని చెప్పేసేసి ఎప్పుడూ అనుకోవద్దండి. తినటానికి తిండి, ఉండటానికి నీడ, కట్టుకోవటానికి మంచి బట్టలు, ఇవి చాలు. ఇంతకు మించిన ఐశ్వర్యం ఏమీ అక్కర్లా. వీరిలో కొంతమంది కోటేశ్వరులు ఉండొచ్చు, కారుల్లో తిరిగేవారు ఉండొచ్చు, కొంతమంది మధ్యతరగతి వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది కటిక పేదవాళ్ళు కూడా ఉండొచ్చు. ఎట్లా ఉన్నా సరే వీరికి చేతిలో మాత్రం లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా తాండవిస్తుందని చెప్పుకోవచ్చు. అంటే కటిక పేదవాడికైనా, మధ్యతరగతి వాడికైనా సరే చేతిలో ఎప్పుడు కనీసం ఒక 1000 రూపాయలైనా, ఒక 500 రూపాయలైనా, ఒక 1000 రూపాయలైనా ఉంటాయి అన్నమాట. అంటే వీరి అవసరాలనేవి ఎప్పటికప్పుడు తీరుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు. దాన్నే లక్ష్మీదేవి అనుగ్రహం అంటారు. కొంతమందిని మనం గమనించినట్లయితే కోట్లు ఉంటాయండి, కారుల్లో తిరుగుతారు, కానీ వారి దగ్గర టీ తాగటానికి కూడా ఒక 10 రూపాయలు ఉండవన్నమాట. అదేంటంటే చేతిలో లక్ష్మీదేవి నిలబడదు వాళ్ళకి. ఆ ఉన్నదేది ఉన్నోళ్ళు వారసత్వంగా వచ్చిన వాళ్ళు పిల్లలు వాళ్ళు తినటానికి ఉంటుంది, కానీ వీళ్ళనో చేత్తో ఖర్చు చేసి వీళ్ళు ఏది తినలేరు అనమాట. జేబులో నుంచి ఒక 10 రూపాయలు ఖర్చు చేద్దామంటే ఈ 10 రూపాయలు ఉంటే ఇంకా దేనికన్నా ఉపయోగపడిద్దేమో అని చెప్పేసేసి గీసి 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 దాసి కోట్లు సంపాదిస్తూ ఉంటారు. నిజమే, సంపాదించుకోవాలి, కాకపోతే కనీసం మనకు తినగలిగిందన్నా తినాలి. ఎక్కువగా ఖర్చులు చేయకపోయినా కనీస అవసరాలు తీర్చి, ఎందుకంటే ఎవరిదైనా లైఫ్ కాబట్టి అట్లా ఈ కుంభరాశి వారికి ఏంటంటే ఎప్పుడూ కూడా కటిక దారిద్ర్యంతో అయితే బాధపడరు. చేతిలో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి ఉంటుంది. ఎందుకంటే వీరికి ఉన్నటువంటి వ్యక్తిత్వం, వీరు అదృష్టవంతులు, రాశి పరంగా వీరిది అదృష్టపు రాశిగా చెప్పుకోవచ్చు అనమాట. అట్లా చేతిలో ఎప్పుడూ కూడా పైసా లేకుండా ఉండదు. అట్లా వీరికి కలుసుబాటు మనుషులుగా చెప్పుకోవచ్చు ఈ కుంభరాశి వాళ్ళని. అట్లా ఈ కుంభరాశి వారికి ఏంటంటే ఇక ఈ మధ్య కొంచెం మానసిక సమస్యలతో నలిగిపోతూ ఉన్నారు. అంటే వీళ్ళు చాలా వరకు కూడా కొన్ని ప్రమాదాల నుంచి కూడా తప్పించుకున్నారని చెప్పుకోవచ్చు. అంటే ఏదన్నా ఒక బండి మీద వెళ్ళేటప్పుడు కానీ, ఇలాంటప్పుడు కూడా ఏదన్నా పనులు చేసే కాడ కానీ, అది ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, ఇట్లా ఏదన్నా కానీ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం మానసికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే దైవాన్ని తలుచుకోవటం, ఏంటి తల్లి మాకు ఈ బాధలు, దేవుడా ఏంటి మాకు ఈ బాధలు అని చెప్పేసేసి అనుకోవటము. మీ బాధను ఖచ్చితంగా ఆ దైవం విన్నది కాబట్టే ఆ దైవం మీకు సహాయం చెయ్యాలి. అంటే ఆ తల్లి బయటే తిరుగుతుంది, మీరు ఆహ్వానిస్తే లోపలికి వస్తుంది, మీరు ఆహ్వానించకపోతే తల్లి లోపలికి రాదు. ఎందుకంటే ఆ తల్లికి దీపదోప నైవేద్యాలు కావాలి. దీపారాధనతో ఆ తల్లిని మనం ఆహ్వానించాలి. అలా ఆహ్వానించినప్పుడు మాత్రమే లోపలికి రాగలుగుతుంది. కాబట్టి మీరు తెలుసుకోవటానికే ఇవాళ రోజున నా నోటి వెంట ఈ మాటలు అనేవి మీకు తెలియజేస్తుంది. నిజంగా అదృష్టం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వీడియోను వినగలుగుతున్నారండి. కాబట్టి చాలా వరకు కూడా మీరు అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రూపాయి ఖర్చు లేదు ఇక్కడ, ఎక్కడ మీకు రూపాయి ఖర్చు అనేది లేదు. ఆ తల్లి గురించి మీరు తెలుసుకుంటాం మీ అదృష్టం అన్నమాట. మీ సమస్యలన్నీ పోయాయని చెప్పుకోవచ్చు. ఇవాళ నుంచి చూడండి, మీ జీవితంలో పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. సంతోషంగా మనశ్శాంతిగా ఉంటారు. అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి. ఒక తృప్తి అనేది ఉంటుందన్నమాట. నిజంగా అదృష్టం అనేది మీకు కలిసి వచ్చిద్ది. డబ్బు పరంగా కూడా బాగా కలిసి వచ్చిద్ది అనమాట. కాబట్టి నిజంగా అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఆ దేవత ఎవరో తెలుసా మీకు? ఆ దేవత ఎవరు అనంటే మీ ఇంటి యొక్క కులదైవం. మీరు విన్నది 100% కరెక్ట్ అండి. కుంభరాశి వారి ఇంట మీ ఇంటి కులదైవం తిరుగుతుంది. కులదైవం అంటే చాలామందికి తెలియకపోవచ్చు.
చాలామందికి తెలియవచ్చు కూడా. కొంతమందికి తెలిసి తెలియక ఉంటారనమాట. కొంతమంది నమ్మే వాళ్ళు ఉంటారు, కొంతమంది నమ్మని వాళ్ళు ఉంటారు. ఎందుకంటే టెక్నాలజీ అనేది డెవలప్ అయింది కాబట్టి. ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా దైవాన్ని మనం ఎప్పుడైనా సరే నమ్మాల్సిందే. దైవాన్ని నమ్మిన వాళ్ళు చెడిపోయినట్లు చరిత్రే లేదు. దైవాన్ని నమ్మని వాళ్ళు సంతోషంగా ఉన్నట్లు కూడా చరిత్ర అనేది లేదు. కాబట్టి మన నమ్మకం ఏంటంటే దైవం అనమాట. అలా మీరు మీ యొక్క కులదైవం ఏంటంటే మీ ఇంటి బయట తిరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా కులదైవం ఉంటుందండి. తెలిసిన వాళ్ళైతే మీకు అర్థమైపోయింది ఆటోమేటిక్గా. తెలియని వాళ్ళైతే మీ పెద్దవాళ్ళు ఎవరన్నా అంటే తాతలో, నాయనమ్మలో, మీ తల్లిదండ్రులు ఇట్లా ఉంటారు కదా, అత్తమామలో, ఆడవారి తరపున అంటే భర్త తరపున ఉంటుందండి కులదైవం ఆడవారికి అయితే. ఎందుకంటే పుట్టింటి పేరు మారుతుంది కదా, అప్పుడు భర్త తరపున ఉన్న తల్లిని కులదైవం అంటారనమాట. అంటే మీ అత్తగారిని, మీ మామగారిని వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారనమాట. కాబట్టి ఆ కులదైవం ఎవరు తెలుసుకొని ఇంట్లో ఎలా పూజ చేయాలి, లేకపోతే ఆ కులదైవానికి సంబంధించినటువంటి గుడి ఏమన్నా ఉందా అని చెప్పేసి మీరు తెలుసుకొని ఆ తల్లికి చక్కగా దీపదోప నైవేద్యాలతో పూజ చేయండి, దీపారాధన చేయండి. సింపుల్గానైనా సరే ఆ తల్లికి అంటే పాలు పొంగించేసి కాస్త పొంగల్ చేసి అంటే ఒక అరటిపండు కాస్త ఒక చిన్న బెల్లం ముక్క ఇట్లా నైవేద్యంగా మీకు చేతనైనంత శక్తిలో ఒక కొబ్బరికాయ కొట్టి పాలు పొంగించి ఇట్లా చేయటము, లేదా గుడికి వెళ్ళి అక్కడ గుళ్ళో చేయటము, ఇట్లాంటివి చెయ్యండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే ఆ తల్లి మీ సమస్యలు తీసేయటానికి సిద్ధంగా ఉందన్నమాట. మీకు తెలియకపోయినా చాలా వరకు కూడా ఆ తల్లి చాలా ప్రమాదాల నుంచి మిమ్మల్ని తప్పించింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా ఆ కాస్తో కూస్తో సమస్యలను తీసేయటానికి, మీ జీవితంలో ఎప్పుడు కూడా సమస్యలు అనేవి రాకుండా ఉండటానికి ఆ తల్లి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవటానికి మీ ఇంటి బయట తిరుగుతుంది. కాబట్టి దయచేసి మీ యొక్క కులదైవం ఎవరని తెలుసుకొని ఎంత పనిలో ఉన్నా సరే ఖచ్చితంగా ఆ తల్లికి పూజలు చేయండి. మీకు స్తోమతకు తగ్గట్లుగా, మీ శక్తికి తగినట్లుగా ఆ తల్లిని పిలవండి, మీ ఇంటి లోపలికి ఆహ్వానించండి. ఆ తల్లి అడుగు పెడితే ఆ ఇల్లు స్వర్గమే కదండి. అంతకన్నా అదృష్టం ఏమన్నా ఉంటుందా చెప్పండి? ఆ తల్లి అడుగు పెడితే ఒట్టి చేతులతో రాదు కదండి. ఆ తల్లి అడుగు పెడితే మన ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు మనకు కలుసుబాటును తీసుకొస్తుంది, అష్టైశ్వర్యాలను తీసుకొస్తుంది. ఇంట్లో ఉన్నటువంటి చెడుని, దోషాలని, అలాగే మన మీద ఉన్నటువంటి నరదిష్టిని, మనకెవరైతే శత్రువులు ఉన్నారో, మనల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్తుంది. ఆ తల్లి మనకు అండగా నిలబడుతుంది. ప్రతి పనిలో కూడా ఆ తల్లి మనకు సహాయం చేస్తుందన్నమాట. కాబట్టి మన బాధలన్నింటినీ కూడా తీసేయటానికి కుంభరాశి వారి ఇంటికి ఆ దేవత వస్తుందండి. ఆ యొక్క కులదైవాన్ని మీరు వదిలిపెట్టుకోవద్దు. ఆ తల్లికి చక్కగా పూజలు చేయండి, నమ్మండి. ఇందులో అబద్ధం ఏముందండి? మీరు ఒక్కసారి ఆలోచించండి, మీ పెద్దవాళ్ళని అడగండి. ఖచ్చితంగా కులదైవం ఉంటుంది, ఉండకుండా ఉండదు. వెనకటి రోజుల్లో కులదైవానికి పూజలు చేసుకొనే వాళ్ళు సమస్యల నుంచి పరిష్కారాలు పొందేవాళ్ళు. కులదైవాన్ని పట్టించుకోకుండా పక్కన పెట్టిన వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారండి, చాలా రకాలుగా ఇబ్బందులు పడ్డారనమాట. అవన్నీ మనం చెప్పుకోలేము. కాబట్టి దయచేసి మీరు కులదైవం మేలే ఏముందలే అని చెప్పేసేసి వెనకేయకుండా ప్రతిరోజు అవసరంగా మీకు చేతనైనప్పుడు వారానికి ఒకసారో, నెలకొకసారో ఆ తల్లికి పూజ చేసుకోండి. ఆ తల్లి గుడికి వెళ్ళండి, ఆ తల్లి పటాన్ని తెచ్చుకోండి. ఇట్లా చెయ్యండి. ఆ తల్లికి అంటే మీరు ఎలా చేస్తారో మీ పెద్దవాళ్ళు ఆ పద్ధతిలో పూజలు చెయ్యండి. చేస్తే మీకు అంతా మంచి జరుగుతుందన్నమాట. మీ దశ మారటానికి, మీ తలరాతను మార్చడానికి ఈ వీడియో అనేది మీకు కంటపడుతుందండి. కాబట్టి అస్సలు అవకాశాన్ని వదులుకోవద్దు. మీకు ఇంకా మీ జీవితం ఇప్పటి నుంచి బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. కాబట్టి అస్సలు మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా ఎన్ని పనులు ఉన్నా సరే ముందు ఆ విషయం కనుక్కొని చక్కగా మీ పెద్దవాళ్ళు చెప్పినట్లుగా చెయ్యండి. ఆడవారి తరపున ఏంటంటే భర్త తరపున కులదైవం ఉంటుందండి. ఆడవారైతే అలా చేయండి. అంటే మీ పుట్టింటి తరపున కాదు, భర్త తరపున మాత్రమే మీకు ఇంటి పేరు మారుతుంది. కాబట్టి భర్త తరపున మీకు కులదైవం అనమాట. కాబట్టి ఆడవారు ఇలా చేసేయండి. నిజంగా మీ బాధలు తీసేయడానికి ఆ తల్లి తిరుగుతుంటే మీకు తెలియకుండా ఇన్నాళ్ళు తిరిగినందుకు మీకు ఖచ్చితంగా బాధ వేసి ఉంటుంది. తెలుసుకున్నప్పుడైనా సరే పట్టించుకోకుండా వదిలిపెట్టొద్దు. వదిలేస్తే ఇప్పుడు నిజంగా బాధపడాల్సి వచ్చిందనమాట. కాబట్టి ఆ తల్లికి పూజలు చేసుకొని మీ శక్తికి మేరకు అంటే మీ శక్తికి తగ్గట్లుగా చేసుకోండి. ఆ తల్లి యొక్క దీవెనలు పొందండి. ఆ తల్లిని ఇంటి లోపలికి ఆహ్వానించండి. అర్థమైంది కదండి ఏంటి అనేది కుంభరాశి వారికి. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకుంటారు.
చేసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే మీకు తెలిసిన కుంభరాశి ఫ్రెండ్స్ ఉంటే వారికి కూడా షేర్ చేయండి. మేము పడిన కష్టానికి ఇంత విలువైనటువంటి సమాచారం మీకు తెలియజేసినందుకు మీ యొక్క కులదైవం యొక్క నమ్మిన వాళ్ళు ఎవరైనా ఉంటే తల్లి పేరు కూడా కామెంట్ చేయండి నాకు. కాబట్టి మేము తెలియజేసినందుకు కాస్త మా కష్టానికి ఒక లైక్ ఇస్తే ఆ తల్లి యొక్క నిండు దీవెనలు కూడా మీకు ఎప్పుడూ ఉంటాయి. మా తరపున కూడా మీరు సంతోషంగా ఉండాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. కాబట్టి లైక్ ఇచ్చి సపోర్ట్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం. సర్వేజన సుఖినో భవంతు.